సార్ ఈ అమ్మాయి పేరు పూజ. మనకు దొరికిన డెడ్ బాడీ తనదే. తన గురించి ఎంక్వైరీ చేస్తే శత్రువులు లేరు, నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, పైగా తనకి బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. తను మిస్ అయ్యే 72 అవర్స్ ముందు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది కూడా కవితకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది. అక్కడికి వెళ్లి చూస్తే కవిత ఏదో పని పైన పక్క ఊరికి వెళ్ళినట్టు తెలిసింది. అప్పుడు ఆ ఇంట్లో కవిత వాళ్ళ హస్బెండ్ రవి, ఆ ఇంట్లో పనిచేసే పనివాడు తప్ప ఇంకెవ్వరూ లేరు. పూజ డిన్నర్ చేసిన తర్వాత రవి అంటాడు, ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇక్కడే పడుకోమని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రవి యాజ్ యూజువల్ గా తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. పూజ మెట్లు దిగి కిందకి వచ్చి తన బ్యాగ్ పాడైందని ఇంట్లో ఉండే పనివాడికి ఇచ్చి దాన్ని రిపేర్ చేయించుకురమ్మంటుంది. ఇంతలో రవి కొంత దూరం వెళ్ళిన తర్వాత తన పెన్ డ్రైవ్ మర్చిపోయాడని ఇంటికి తిరిగి వస్తాడు. ఆ 15 మినిట్స్ గ్యాప్ లో పూజ మిస్ అయింది. పూజకి ఏం జరిగింది, అసలు పూజ ఎక్కడికి వెళ్ళింది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ZEE5 లో సైలెన్స్ అని ఒక మూవీ ఉంటుంది. ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. ఇది టోటల్ 2 పార్ట్స్ లో అవైలబుల్ ఉంది. సైలెన్స్